యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఉన్న ఆరూరు గ్రామంలో ఉద్యోగ విరమణ అభినందన సన్మానం మహోత్సవ ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో సేవలు అందించి 18 అవార్డులు ప్రభుత్వం ద్వారా అందుకున్నారు. ప్రైవేట్ సెక్టర్ల ద్వారా కూడా ఆమె సేవ అవార్డులు పొందిన గొప్ప వ్యక్తి అని శ్రీమతి కేశవదాసు శోభారాణి గారు 28 సంవత్సరాల నుండి ఆరూరు హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారని మీడియా ద్వారా జిల్లా వైద్యాధికారులు సుమన్, మండల వైద్యాధికారులు జ్యోతి, మాధవి పాల్గొని ఆమె చేసిన సేవల్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, నర్సులు, అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆమె సేవలు ఏ విధంగా మీరు గుర్తించారు, మీరు ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు? ఆమె ఇక్కడ ఆమె చేసిన డెలివరీ నాకు తెలిసి మొత్తం తెలంగాణలో ఏ సబ్ సెంటర్లో చేసినారు. ఆమె ఇక్కడ ఉన్న జనాలు గంటలు ఆమె అందించిన సేవలు ఎక్కడ కూడా ఏ తెలంగాణలో ఎక్కడ అందలేదు. ఆమె వల్ల మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చింది. తెలంగాణకు కూడా ఆమె మంచి పేరు వచ్చింది. నార్మల్ డెలివరీలు పోయిన ఈ రోజు ఆమె ఒక్కటే నెలకు 10-15 నార్మల్ డెలివరీలు చేయటం, తెలంగాణలో వైద్య సేవలు అందించడం మొదలైనవి. ఆమె ఇంకా కూడా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ కూడా ఇక్కడే అమూల్లో ఉంటూ ఇక్కడే సేవలు అందిస్తాను. ఎందుకంటే మేడం కూడా కనిపించాలి. మేడం చేసిన సేవలు మీరు చెప్పండి, కొన్ని గుర్తున్న గట్టిగా గట్టిగా. తొంభై ఎనిమిది మీకు సంతోషమైన కొన్ని జ్ఞాపకాలు కొన్ని చెప్పండి. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మీ కుటుంబ నేపథ్యం మీ కుటుంబ నేపథ్యం, మీ ఫ్యామిలీ ఎవరెవరు ఏంది అని కొంచెం చెప్పండి. మీ కుటుంబ నేపథ్యంలో మీ ఫ్యామిలీ ఎవరెవరు, మీ అన్న, తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు? ఇప్పుడు 28 ఏళ్ళు అవుతుంది కదా మీరు ఇక్కడ చేయబట్టి ఆరూరులో. మీరు దాదాపు ఎన్ని సిజేరియన్లు చేసిరు? మీకు కొన్ని నార్మల్ డెలివరీలు ఎన్ని చేసిరు? దాదాపు ఎన్ని రోజు ఒక 1500 చేయొచ్చా, 2000 చేయొచ్చా? మీకు అవార్డు ఏ సందర్భంగా వచ్చింది? మొన్న కలెక్టర్ ఏ జిల్లానా మండలం? 18 సార్లు అవార్డు వచ్చింది. ఆ మేడం కేంద్రంలో ఆరూరు సబ్ సెంటర్లో కే శోభారాణి గారు 1998 నుంచి దాదాపుగా 28 సంవత్సరాల తన డెడికేషన్గా, అంటే పేషెంట్లను చూడడం అయినా, వాళ్ళ పలకరింపు అయినా, అందుబాటులో ఉండడం అయినా 28 సంవత్సరాలలో ఒకరోజు సెలవు అని, ఒకరోజు ఆదివారం అని, ఒకరోజు పండుగ అని, ఇట్లాంటి ఏ రకమైన సెలవులు తీసుకోకుండా 24 గంటలు అందుబాటులో ఉండి అందరికీ వైద్య వృత్తిని అందించారు. అలాగే మన దగ్గర ఒకరు తల్లి డెలివరీ అయితే వాళ్ళ కూతురు కూడా డెలివరీ అయింది అదే పిఎస్సిలో. ఎంతోమందికి ఎన్నో సేవలు, ఉచిత సేవ, అది కూడా మధ్యరాత్రి అయినా రాత్రి అయినా. కొన్ని రాత్రులు కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఇబ్బంది అయితే వాళ్ళ ఇంటికి మధ్యరాత్రి కూడా పోయి సేవలు అందించారు కంటిన్యూస్గా. ఒక్కొక్క రోజు కొందరు పేషెంట్లు పిఎస్సికి పంపించారు. నాకు నేను చూసిన చిట్టి కూడా తీసుకొని మేడం కామినేని బొమ్మన్నది, మళ్ళీ పోయి మళ్ళీ శోభ దగ్గరికి బ్యాక్ పోయి మళ్ళీ రాపించుకొని వచ్చే సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే పేషెంట్లకైనా జనాలకైనా అంత నమ్మకము
అవన్నీ ఇక్కడ కుదరడము జనాల కంటే ఆమె మొత్తం అన్నీ వదిలేసుకొని తన జర్నీ మొత్తము వైద్య సేవకి అంకితం చేసింది. ఒక అంత సేవ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత సేవ చేసేటోళ్ళు ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఆమె చేసిన సేవలకి ఇప్పటివరకు 18 కాదు కదా, 18 అవార్డులు తెచ్చారు. హెల్త్ మినిస్టర్ అవార్డు తీసుకున్నారు, స్టేట్ అవార్డు, సెంట్రల్ మన దగ్గర అవార్డు, అన్ని రకాల అవార్డులు ఇచ్చారు. ఏ అవార్డు కూడా ఆమె సేవకు అది అంటే సరిపోదు, అంత సేవ అందించింది ప్రతి జనానికి. ఒక 1500 డెలివరీలో చేసింది మన చిన్న సెంటర్ అది. అంటే వైద్యం అందుబాటులో లేని టైంలో ఊళ్ళకు జనాలకు చుట్టుపక్కల ఊర్లకి ఇక్కడ ఈ మన ఓన్లీ అర్బన్ సబ్ సెంటర్కే కాకుండా నల్గొండ, తిరుమలగిరి, పాలడుగు, మోత్కూరు, హైదరాబాద్ నుంచి కూడా శోభ కోసం చాలామంది వచ్చి లైన్లు వెయిట్ చేసేటోళ్ళు. ఆ లైన్లో వెయిట్ చేసి పేషెంట్లు అంత దూరం నుంచి వచ్చి కూడా చూపించుకోరు అంటే ఆమె నమ్మకం, ఆమె డెడికేషను, ఆమె ట్రీట్మెంటు, ఆమె గొప్పతనము. అది ఎట్లా అంటే తన చిన్న ఉద్యోగం అయినా కూడా డాక్టర్లు ఒక్క రోజు కూడా మా ముందు కూర్చోగా నేను చూడలేదు. నేనే కాదు, ఏ డాక్టర్ ముందు కూడా ఎవరు వచ్చినా అదే రెస్పెక్ట్ ఉంది. సూపర్వైజర్స్ అయినా డాక్టర్స్ అయినా తోటి కొలీగ్స్లను వాళ్ళ కింద ఉండే వాళ్ళకైతే వాళ్ళకు ప్రతిదీ అయి చేసింది. వాళ్ళకి పెళ్ళిళ్ళకైనా వాళ్ళకైనా తన స్టాఫ్ని ఎట్లా చూసుకోవాలో అంతకంటే మంచిగా చూసుకుంది. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కూడా అందరికంటే ముందడుగు చేసింది, ఒక అడుగు ముందు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే సాయం చేసింది. నాకు ఏమన్నా పేషెంట్ ఇబ్బంది అయినా కూడా రావడానికి వెనకపోలేదు. ఒకరోజు వర్షం వల్ల దారులు 2 సార్లు దారులు మూసేసింది, నోటుకుంటా వెలువర్తి. ఆ దారిని మూసేసిన టైంలో కూడా వెలువర్తి నుంచి సుంశాలకు వచ్చి సుంశాల నుంచి ఒలిగొండకు వచ్చింది. అంటే నా వరకు వస్తే నన్ను 14 సంవత్సరాలలో నాకు వెన్నెముకలాగా పనిచేసింది. అందరు డాక్టర్స్ కంటే ఎక్కువ సంవత్సరాలు వేములకొండలు నేను చేసిన. నా స్టాఫ్ అందరూ అట్లనే సపోర్ట్ చేశారు. ప్రతి స్టాఫ్ కూడా నాకు అంటే ఎలాంటి రిమార్క్ లేకుండా నేను కూడా అదే వేములకొండ పిఎస్సి నుంచి 8 సార్లు అవార్డులు తీసుకున్నాను. వాళ్ళందరి డెడికేషన్ మెయిన్గా శోభ వాళ్ళని. డెలివరీస్ అయినా, ట్యూబెక్టమీలు అయినా, ఏఎన్సీ చెకప్స్ అయినా, టీబీ పేషెంట్ ప్రతి పేషెంట్ శోభ నోటెడే ఉంటారు ఇంటికి పోయినా. ఇప్పుడు ఊరు ఇల్లు ఒక గడప ఆమె సబ్ సెంటర్లో ఉన్న 5 విలేజెస్ ప్రతి పర్సను కూడా మేడం 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 అంటారు. అంతకన్నా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వచ్చినా కూడా శోభ మేడం కన్ఫర్మ్ చేస్తేనే అది కరెక్ట్ అనుకునే ఉంటుంది. నేను రక్తం తగ్గుతుందని హైదరాబాద్ రాస్తే మళ్ళీ మేడం కాడికి వచ్చి మేము అరువుకు పోయినా మేడం మంచిగా అయింది, ఐరన్ ఇంజెక్షన్ పెట్టింది మేడం వల్ల నేను మంచిగా అయినా అని చెప్పారు చాలామంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి మేడంతో కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇయ్యరు మేడం అంటే శోభ నేను రాస్తే ఒప్పుకోవట్లేదు, ఒకసారి నువ్వు మాట్లాడు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో కూడా నేను గ్రేట్గానే అప్రిషియేట్ చేసిన శోభని. ఆమెను నిజంగానే కొన్ని ప్లేస్లల్లో దేవుడు ఉండలేక ఒక దేవతని ఈ సమాజానికి పంపించి వాళ్ళకి సేవలు అందించిండేమో ఆయన ప్లేస్. మా పిఎస్సి తరఫున కూడా ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పినా అవి సరిపోవు. ఆమె అందించిన సేవలకి, ఆమె చేసిన దానికి మేము కూడా ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా కూడా ఆమెకి సరిపోదు, తక్కువే. ఆమె చేసిన సేవలకి అందరికీ పిఎస్సి తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు నేను తెలుపుతున్నా. అట్లనే మన రిటైర్మెంట్ లైఫ్ కూడా ఫ్యామిలీ ఉండాలనుకుంటున్న పిల్లలు అందరిని వదిలేసి మన కోసం త్యాగాలు చేసి ఇక మీదట మనవరాలు అందరితోనే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.